నేడు భూపాలపల్లికి రేవంత్, వర్ధన్నపేటకు కేటీఆర్, భద్రాద్రి కొత్తగూడెంలో రామచంద్రరావు పర్యటన, మున్సిపాలిటీల్లో అగ్రనేతల ప్రచారం. అమీన్పీర్లో హైడ్రా అలజడి, 1253 గజాల పార్క్ స్థలం కబ్జా, ఫెన్సింగ్ వేసిన అధికారులు. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ను సీజ్ చేసిన పోలీసులు, మరోసారి క్లూస్ టీమ్ ఎస్బీ తనిఖీలు, సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన. ఆళ్లగడ్డలో మరో వివాదం, ఏవీ సుబ్బారెడ్డిపై కేసు నమోదు, విధుల్ని అడ్డుకున్నారని మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు. విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన, ఉపాధ్యాయుడు జకీర్ పై వేటు, అన్నమయ్య జిల్లా తరికొండ జెడ్పీ హైస్కూల్లో ఘటన. కూతురు కులాంతర వివాహం, యువకుడి ఇంటికి నిప్పు పెట్టిన యువతి బంధువులు, మంచిర్యాల జిల్లా దాంపూర్లో ఇన్సిడెంట్. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పార్క్ చేసిన కారులో మంటలు, షార్ట్ సర్క్యూట్ తో బుగ్గిపాలు, విజయవాడలో ఘటన. చిత్తూరు శివారులో ఏనుగుల హల్చల్, తిమ్మసముద్రం చెరువులో తిష్ట, భయాందోళనలో జనం. తిరుపతి జిల్లా సురుటుపల్లిలో శివరాత్రి శోభ, కొండేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు, ఆకట్టుకుంటున్న ఆధ్యాత్మిక వేడుకలు. ముచ్చింతల్లో కన్నుల పండుగగా సమతా కుంభ్, ఘనంగా ఆరాధన, అష్టాక్షరీ మంత్రజపం, వైభవంగా రథోత్సవం, చక్రస్నానం. ఏషియా దేశాల ఐక్యతకు భారత్ ప్రాధాన్యం, శాంతి ప్రయత్నాలకు మద్దతిస్తాం, ఉగ్రవాదంపై రాజీ లేదన్న ప్రధాని. ముంబైలో అగ్ని ప్రమాదం, ఫుడ్ పాయింట్ లో మంటలు, అదుపు చేసిన ఫైర్ సిబ్బంది.